ఇక ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీడీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీలో సస్పెన్షన్ పై నేతలు చర్చించారు. ఇక ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజు నిరుద్యోగస్తులకు డిఎస్సి పిలవట్లేదు, ఎక్కడ ఉద్యోగస్తుల నోటిఫికేషన్ ఇవ్వట్లేదు, కాంట్రాక్టు ఉద్యోగస్తులను ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదు. అదేవిధంగా రేషనలైజేషన్ పేరు మీద టీచర్లను అందరినీ కోతేసే విధంగా ఉన్నది. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఉద్యోగస్తులను వాళ్ళ ఫిట్మెంట్ ఛార్జెస్ 5 సంవత్సరాల తర్వాత బాండ్స్ ఇష్యూ చేస్తామని మోసం చేస్తున్నారు. అదేవిధంగా హైకోర్టు విభజన విషయంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారు న్యాయవాదులందరినీ కూడా. కాబట్టి ఈ అంశాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు చంద్రశేఖరరావుకు చెంప చెల్లు మానిస్తే తప్ప ఆయన భూమి మీదకి రాడు. ఈరోజు ఆయన ఆకాశంలో విహంగ వీక్షణం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని తప్ప పేద ప్రజల కోసం కానీ, ఉద్యోగస్తుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ ఎవరి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. వీటన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు కేటీఆర్ గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తున్నాడు. ఏమని? ఆంధ్ర పాలకులు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఆంధ్ర వాళ్ళని. నేను అడుగుతున్నా, నిన్నగాక మొన్న మీ నాయన ఆంధ్ర వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నాడు. మరి నువ్వు చెప్పే నిజంగానే చంద్రబాబు నాయుడు ఆంధ్ర అయితే చంద్రబాబు నాయుడు కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా కూడా మీ నాయన వచ్చి పంటితో తీయాలి కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు నిందిస్తున్నావు కేటీఆర్? అదేవిధంగా ఆయన సికండి అంటున్నాడు చంద్రబాబు నాయుడును. మీ నాయనకేమో నియంతలు ఇస్తాం, నీకేమో సమంతలు ఇస్తాం. మీ ఇష్టాల ప్రకారం మీరు చేయొచ్చు, కానీ ప్రజల కోసం పనిచేసే చంద్రబాబు నాయుడును మాత్రం సికండి అనే లాంటి పదజాలం ఉపయోగించడం అనేది కేటీఆర్ స్థాయికి తగదు. ఒక్కసారి నీ స్థాయిని గుర్తెరిగి నువ్వు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడుకు రాజకీయంలో ఉన్న అనుభవం అంత లేదు, కేటీఆర్ వయసు. మీ నాయన కూడా గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర జీతం చేసిండు. మీ నాయన చంద్రబాబు నాయుడు దగ్గర జీతం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు సంగతి తెలియదా? కాబట్టి మన స్థాయికి మించిన మాటలు మాట్లాడితే ఎవరికి గౌరవం ఉండదు. నీ కాలం కలిసి వస్తే వానపాములు కూడా బుస కొడతాయని నీ కలిసి వచ్చి మంత్రి అయినావు తప్ప నీ కష్టంతో మంత్రి అయినావు నీవు కాదు కేటీఆర్. నువ్వు గుంటూరులో చదువుకున్నావు, తెలంగాణతో నీకు సంబంధం లేదు. నీ పేరు రామారావు, తారక రామారావు. మా నాయకుడు పేరు దయదలిచి ఇచ్చింది. ఏది కూడా నీ సొంతం లేదు. నీ సర్టిఫికెటు ఈ ప్రాంతాన్ని కాదు. ఆయన చదువుకున్న మొత్తం గుంటూరులోని ఆంధ్రోడు. 371D ప్రకారం కానీ 610 జీవో ప్రకారం కానీ కేటీఆర్కు ఈ రాష్ట్రంలో ఉద్యోగ అర్హతనే లేదు. మరి మంత్రి ఎట్లా అయిండు? కాబట్టి ఈరోజు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడేది విడిచిపెట్టి అమరవీరుల కోసం మీరు చేస్తా అన్నవి ఏం చేస్తారో చెప్పండి. ఇంతవరకు అమరవీరులను గుర్తించలేదు. 1200 మంది చచ్చిపోయినరు. ఈ మలి ఉద్యమంలో మొదటి ఉద్యమంలో 369 చచ్చిపోయినరు అని చెప్పి శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఇప్పటి వరకు వాళ్ళని గుర్తించలే. 9 నెలలు అయింది. కాబట్టి 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. నీ ఇంట్లో ఉన్న 4 తప్ప ఇంకెవరికి రాష్ట్రంలో ఉద్యోగం రాలేదు. ఇలాంటి అదేవిధంగా వయోపరిమితి ఉద్యోగస్తులకు పెంచేది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తక్షణమే నిర్ణయం తీసుకొని 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు అక్కడ వయోపరిమితి పెంచడం జరిగింది. అదేవిధంగా KG to PG విద్య, ఉచిత నిర్బంధ విద్య KG to PG పదే పదే చెప్పారు. మరి ఏమైంది ఈ రోజుకు? కాబట్టి 100% ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా 1956 కంటే ముందు ఇక్కడ ఉన్నోళ్ళే అన్నారు. అట్లాంటి నిబంధన వస్తే ఫస్ట్ కేటీఆర్ని రాష్ట్రం నుంచి ధర్మాలే గుంటూరుకు. చదువు మొత్తం గుంటూరులో చదివిండు, తర్వాత పూనాలో చదివిండు. ఇలాంటి ఉల్లంఘనలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనలు అన్నిటి కలిపి గుణపాఠం చెప్పాలంటే జరగబోయే శాసన మండలి ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా రామచంద్రరావు గారికి సంపూర్ణమైన మద్దతు పలుకుతుంది. ప్రతి నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకొని వాళ్ళని గెలిపించే విధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సస్పెన్షన్ అంశం అన్నది అంత ప్రాధాన్యతమైన అంశం కాదు. శాసనసభలో జరుగుతున్న వ్యవహారాలు చూసిన మీడియా మిత్రులకు కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు అందరూ కూడా అర్థమైపోయింది. చంద్రశేఖరరావు గారికి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రతిపక్షాల మీద నమ్మకం లేదు. కేవలం ఆయన తప్పిదాలను ప్రశ్నిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీని తీసి బయటికి పంపించిండు. శాసనసభలో ఆ రోజు లేనోళ్ళను కూడా సండ్ర వెంకట వీరయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేసినప్పుడే ఈ ప్రభుత్వ దుర్నీతి ప్రపంచానికి తెలిసిపోయింది.